హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ద సియాటిల్ డైరీస్. మేము టెక్సస్లో మా బాబాయ్ గారు చేసే టెంపుల్కి వచ్చాము. శివశక్తి టెంపుల్ ఆఫ్ ఇండియా. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇంత పెద్ద టెంపుల్ అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను యుఎస్లో. ఈ టెంపుల్ సరౌండింగ్స్లో అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి. వేప చెట్లైనా, రావి చెట్లైనా, జిల్లేడు చెట్టైనా, ఇంకా ఎన్నో ఇండియన్ చెట్లు అయితే కనిపించాయి. టెక్సస్ క్లైమేట్ అయితే ఆల్మోస్ట్ ఇండియాలానే అనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది అయితే నానక్ సెంటర్. ఇది ఒక కమ్యూనిటీ హాల్ లాగా అనమాట. ఈ ఎల్లో పూలను చూసారా? మా చిన్నప్పుడు మా ఇంటి ముందు ఇలా చెట్టు ఉండేది. మా బామ్మ అనేది ఇవి శివుడికి ఇష్టమైన పూలు అని. తర్వాత రోడ్ ఎక్స్టెన్షన్ లో దాన్ని కొట్టేశారు. ఈ ఎల్లో పూల పేర్లు ఎవరికి తెలుసు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లేదంటే నా వీడియో లాస్ట్ దాకా చూడండి, నేను చెప్తాను. ఇక్కడైతే ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ నందివర్ధనాల చెట్లు ఉన్నాయి. మాకైతే గుంటూరులో కూడా ఈ జిల్లేడు ఆకులు దొరకవు. మా గుంటూరులో రథసప్తమి రోజైతే ఇవి వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళం చాలా దూరము. అలాంటిది ఈ గుడిలో చాలా ఉన్నాయి. ఈ టెంపుల్లో అయితే దాదాపు 4-5 డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి మళ్ళీ లోపల. దీంట్లో అయితే నవగ్రహాలను మరియు నాగేంద్రుడిని ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ అయితే టెక్సస్లో ఎడిన్బర్గ్ అనే ప్లేస్లో ఉంది. అది మెక్సికోకి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఎవరైనా అక్కడ ఉండి ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. చాలా పెద్ద టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే మీరు నవగ్రహాలను మరియు నాగేంద్రుడిని చూసేసేయండి. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. ఈ టెంపుల్లో మనకి ఇండియాలో లాగే ధ్వజస్తంభం కూడా ఉన్నది. యాక్చువల్ మెయిన్ టెంపుల్ అయితే ఇదే. మెయిన్ టెంపుల్ బ్లాగ్ అయితే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆగండి, ఈ మెయిన్ టెంపులే కాదు, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, చూపిస్తాను నా అప్కమింగ్ వీడియోస్లో. ఇప్పుడు ఆ ఎల్లో పూల గురించి మాట్లాడుకుందాము. బంగారు గంటలు అని పిలుస్తాము. నేనైతే ఎల్లో పూలనే పిలుస్తాను. మా వారు చెప్పారు వాటి పేరు బంగారు గంటలు అని. చూడడానికి అవి బంగారు గంటల్లానే ఉంటాయి కదా, అందుకే వాటికి ఆ పేరు పెట్టారేమో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.